ఆ తిరిగి గుడ్డ పడింది డ్యామేజ్ పెట్టి పడింది. గోల్ బాగా చేసావు బ్రో. నీకేట్ ఎవరు చూసాం, కొట్టాం ఫస్ట్ కిల్లు. ఏ బాబు మన వాళ్ళు వద్దన్న ర్యాంక్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారా బాబు. ఏటో ర్యాన్ చేయండి రా బాబు, ర్యాన్ చేయండి. ఇలా నీటి తీసుకెళ్ళి దింపమంటారా బాబు. మైకాన్ చేరు చూసి అందరూ మళ్ళీ టీమ్మేట్స్ అంటారు అంతేనన్నా. తప్పదు గైస్, ఇలాంటి వాళ్ళు తేదవులతోనే ఆడాలి. ఏట ఈ మ్యాచ్లో నాకు బుర్ర పిచ్చెక్కిపోయింది. మ్యాచ్ ఆడినప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా కదా, టీమ్ స్పిరిట్ లేకపోతే ఎలాగవుతుందో మీరు చూస్తారు చూడండి. అలాగే మరీ దారుణం ఉందండి. నెట్ లేక తెగ అయిపోతుంది. మా ఊళ్ళో ఎందుకు పంచారు అయితే లెక్క ప్రకారం చూస్తే. ESS1 మనకు వాడడం రాదు. ఏటి దొరకట్లేదు వెపన్స్ ఎక్కువగా ఇక్కడ. అయితే లెక్క ప్రకారం చూస్తే ఈ గన్ పేరు ఏడో నాకు అసలు గుర్తులేదు గాయస్. మీరు ఏమంటే కొంచెం కామెంట్స్ అండి. గన్ పేరు నాకు తెలియదు. ఏంటంటే ముందు స్నైపర్ ఉంది చిన్నది, కొత్తగా వచ్చింది, దాని పేరు గుర్తులేదు నాకు. కార్డ్ ఉంది వాడను. ESS వాడంటే కార్డ్ ఒకటి. మరి ఎక్స్మేట్ వాడుతాను కానీ మధ్య అదే రేట్ సరిగ్గా తాగట్లేదని చెప్పి వాడడం ఆపిస్తాను. ఒక్క MP5 దొరికితే బాగుంది గాయస్, ఒక్కటే దొరకట్లేదు. డబుల్ బార్లు తీసాను కానీ వాడడం రాదు. రాదంటే వచ్చు, కాకపోతే ఎనిమిస్కి ప్రాఫిట్ అవుతుంది నాకన్నా. అది కానీ చెప్పగలను గట్టిగానే. దొరికితే బాగుంది UMP కానీ MP40 కానీ బాగుంటుంది గేమ్. నీ తీసానంటే కన్ఫర్మ్ కిల్స్ ఎక్కువ కొడతానని నా నమ్మకం. మరి చూద్దాం. ఒక మైకాన్ చేయలేదు, ఆల్రెడీ ఒకడు పోయాడు. వీడికి వేరే పని ఉండదు, వీడి పోతూ ఉంటే నేను రవేస్తూ ఉంటాను. నాకు అర్థమైంది పుష్ప్రజుడు. ఏటో ఇంకేంటి గైస్, ఏం చేస్తాం అలాగా. మా ఊళ్ళు మరీ దారుణంగా ఫోన్ల మీద ఫోన్లు గేమ్ ఆడదామని చెప్పి ఏం చేస్తాం. గేమ్ ఆడాలి మరి, ఒక్కసారి కాల్ చేశాక. ఇవ్వండి ఆడికి రివైవ్ ఇవ్వడం కోసం నన్ను పిలుచుకొచ్చినట్టుంది నన్ను ఇక్కడికి గేమ్లోకి. అది ప్రతిసారి ఫోన్ చేసి వస్తాడు, బాబా గేమ్లోకి వచ్చారా, మాయ గేమ్లోకి వచ్చారా అని. అలాంటి వాళ్ళు మీకు ఎవరంటే ట్యాగ్ చేయండి గాయస్, ఏదైనా కామెంట్ చేయండి, తను ట్యాగ్ చేయండి. అక్కడ ఎవడో ఉన్నాడు గాయస్, రేట్ చేస్తాం. ఇక్కడ ఏడున్నాడు, కింద ఏమి ఉన్నాడు, కానీ కరెక్ట్ లొకేషన్ ఎప్పుడు తెలియక మన కిందకి వెళ్తే పోతామని చెప్పి పైన చక్కర్లు పడుతున్నాను. తేడా పోతుంది ఇక్కడ. ఎందుకు ఎనిమిస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నారా లేదా మరి, ఉన్నారంటారా? ఈడు వెళ్ళేడు దొరికాడు అనిపించింది. ఆఖరికి ఎనిమిస్ ఉన్నారేమో అనిపించింది. మా టీంలో ఎక్కువ కిల్స్ కొట్టాడు ఆడే, కానీ ఆడే ఎక్కువ పోతాడు, అది వేరే విషయం. అందరికంటే ఎక్కువ రివైవర్స్ ఎవరికి వెళ్తారు తెలుసా? ఆ మూడోడికి, పుష్పరాజ్. చెప్పినా నన్ను రివైవర్ కింద తీసుకొచ్చారు, కాకపోతే నేను రివైవరే కాదు ఈ టీంలోని. ఈ మ్యాచెస్ నేను రివైవర్నే కాదు, కానీ నేను రివైవర్ ఇవ్వాల్సి వస్తుంది ఎక్కువ. చెప్పాలంటే రివైవర్ ఫోర్త్ పర్సన్ నేనే కదా. సారీ రివైవ్ ఇవ్వాల్సింది ఫస్ట్ పర్సన్ చెప్పాలంటే. రివైవర్ కింద తీసుకొచ్చాను తన్ని. ఇక్కడ ఏంట్రా అంటే గ్రూప్లో నేను రషర్ని, కాకపోతే నేను రివైవ్ ఇవ్వాల్సి వస్తుంది ఎక్కువగా. ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చాను. నా దరిద్రం ఏంటంటే నేను రివైవర్ని కాదు, నేను రివైవ్ ఇవ్వాల్సింది నేనే ఎక్కువగా. ఈ మ్యాచ్ ప్రతి మ్యాచ్ అలాగే జరుగుతుంది. ఏటో నా దరిద్రం అంతే మరి. ఇటు మామూలు తగిలిపోతుంటారు ఎందుకున్నారు. ఇటు అక్కడ కొంచెం సైడ్కి పెట్టుకుందాం కదా. ఎందుకు ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పోవడం ఎందుకు, సైడ్కి పెట్టామనుకోండి ఈ పైన మనకి కిల్స్ నీట్గా కిల్ చోరీ చేయొచ్చు అనమాట. అంటే కిల్ దబ్బొచ్చు. నేను సాధారణంగా తీయను, కానీ మెజారిటీ టైమ్స్ మరి కిల్లు లేకపోతే అదే పని చేయాలి కదా. మరి ఏం చేస్తాం, ఎవరు కనబట్టలేదే మరి. ఎందుకు ఇలా ఇక్కడికి వచ్చారు? ఎవడైనా ఉన్నాడా? ఎక్కడి నుంచి కొట్టావరా స్వామి? చూసారా కన్నోళ్ళకు ఎలాగండి మాకు ఇది చెప్పండి ఒకసారి. ఇది చాలా దారుణం.
ఐక్వేట్ బాబు చెప్తాడు చూడు. ఉన్నాడులే, నీకు చెక్కేస్తాడు గట్టిగా. చెప్పాను నాటకం అందుకని నీకు చెక్కుతాడు చూడు, కన్ఫామ్గా చెప్తాడు నీకు గట్టి చెక్కేస్తాడు. రేవెత్తండి ఏమనకూడదు. దిగాము, మనం అటుపక్క వెళ్దాం. 1 కిలో 2 కిలోలు చేయడానికి బాగుంటుంది జోన్లో కాబట్టి. ఈ సెకండ్ వాడు గట్టిగా చెక్కేస్తారుగా, ఆల్రెడీ సగం చెక్కేశారు, కిల్ చేసాడు పర్లేదు. నాకు ఎందుకు అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది అక్కడ. మీరేమంటారు? నాకు డౌటే. నేను అక్కడే దిగుతున్నాను చూడండి. మళ్ళీ రిచ్ క్యాండిడేట్, మనకి M14 త్రిబుల్ చిప్ కావాలి, అందుకే మళ్ళీ వచ్చాం ఇక్కడికి. చెప్పాను కదా అదంటే ఎక్కువ కిల్ చేయడానికి అవుతుంది ఏమో నాకు అనిపిస్తుంది. అంటే సాధారణంగా ఆల్రెడీ ఒకసారి రివైవల్ అయ్యి వచ్చాను, మరి వెయిట్ చేస్తాను చెప్పండి. మరి వెయిట్ చేయాలి, మనకి ఇవ్వాలి కదా కిల్స్. అబ్బు దూకమ్మా. ఏ హెల్త్ తక్కువే తగ్గుతుంది కానీ నాకు ఎందుకు డౌట్ పడుతుంది, ఎవడో ఉన్నాడు ఇక్కడ ఇంకా. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మనం అవన్నీ జోన్లో అసలు హెల్త్ కూడా బేగైతే అయిపోతుంది. చెప్పాను కదా అక్కడ ఎవడో ఉన్నాడని, మా ఊడికి మళ్ళీ తిన్నాడు జల్ల. చెప్పాను ఎక్కువ ఆడే ఇదైపోతాడని. ఇప్పుడు ఏడ్ చేయాలంటే ఇవ్వడానికి వెళ్ళాలి. చెప్పాను కదా, ఫస్ట్ పర్సన్ ఏమో పైన ఉంది కాంప్లెక్స్ దగ్గర. మన కాంప్లెక్స్కి వెళ్ళలేము. ఇప్పుడు ఎవరు చేయాలి? నేనే చేయాలి, లేకపోతే థర్డ్ చేయాలి. ఆడి చేసాను, సీన్ లేదు, నేనే చెయ్యాలి. చెప్పాను కదండి, నేను రష్షర్ అసలు చెప్పాలంటే. ఇంకా నేను రివైవ్ ఇవ్వాల్సి వస్తుంది. కిల్ కూడా పోతుందండి. ఆ మూడోడైతే కిల్ దబ్బడంలో మాత్రం ముందు ఉంటాడు. ఏదైనా అంటే కిల్ తస్కరించమని మాత్రం ఒక డైలాగ్ చెప్తాడు. ఈసారి ఏం మాట్లాడుతున్నది, మైక్ ఆపుని కూర్చున్నాడు. బాబు వీడు దొరికేసాడు, నేనే అయిపోతాను. నీట్గా సైడ్ చేసుకట్ అయిపోతాను. నాకు డ్రైవింగ్ రాదు గేమ్లోని. బయట డ్రైవింగ్ వచ్చు కానీ గేమ్లో రాదు, ఎందుకో తెలియదు. అంటే ఫైల్ తప్ప గేమ్ డ్రైవింగ్ అంటే నేర్చుకోలేదు గేమ్. సెకండ్ వాడికి రివైవ్ ఇచ్చారు అంటే నేను థర్డ్ వాడికి ఇవ్వాలి. ఏటో రివైవ్ ప్రతి వాడికి రివైవ్ వస్తుంది. మా టీమ్మేట్సే కానీ చెప్తున్నా కదా, టీమ్ కోఆర్డినేషన్ లేకపోతే గేమ్ ఇలాగే ఉంటుంది. అందుకని మైక్ లాంచ్ చేసుకుని ఆడుకోండి గేమ్లు. నోట్ టు బి పాయింట్ రానా. వెళ్తున్నాను, కిల్లు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. కిల్లు వస్తే బాగుంది. కొన్ని పనులు మీరు కొన్ని గేమ్ ఆడినట్టు చేయకూడదు. ఎగ్జాంపుల్ నేను చేసిన తోలుకు వెళ్తున్నా, వెళ్ళా, అబ్బాయి మళ్ళీ నాకు అయిపోయాడు, నేను ఎవరికి వెళ్ళాలి అంతే. అది ఒకటే మైండ్లో ఉంటుంది. ఎనిమిస్ కొడదామని ఉన్నట్టు రివైవ్ ఇవ్వడానికి వెళ్ళిపోదామని ఉంటుంది మైండ్లో. చూస్తున్నా రివైవ్ ఇవ్వడానికి వెళ్దాం అనుకున్నా, కాదు ఎనిమిది గుడ్డ పడింది డ్యామేజ్ వచ్చి పడింది. రోల్ బాగా చేసావు బ్రో అని కేటెవరు చూస్తాం. కొట్టాం ఫస్ట్ కిల్లు. రే బాబు పక్క నుంచి అవడమ్మా. రే రాష్ట్రకొచ్చుక మీదకొచ్చుక ఏంటండి అంతనే విషయం తగలతో ఏటో వీళ్ళకి నాకు అర్థంగా కొడుతుంది. మేడం గారు రివైవ్ ప్లీజ్, రివైవ్ మేడం. మళ్ళీ వెళ్తున్నామండి థర్డ్ దగ్గరికి. ఆడ దగ్గర ఒక దరిద్రం ఉంటుంది. ఆడ ఎనిమిస్ అంటే కన్ఫర్మ్ అక్కడ ఎనిమిస్ ఉంటారు. ఆడ మరి చూసి అంటాడు, అలా చూడకంటాడో తెలియదు. మళ్ళీ నాకు దేవుడా ఎలా సార్ ఇలాంటివన్నీ మనం భరించడం. ఇలాంటివన్నీ వేసుకొని నేను స్క్వాడ్ మ్యాచ్లకు వచ్చేస్తున్నాను. ప్రజెంట్ నా ర్యాంక్ అయితే హీరోయిక్ 3. మీరే ర్యాంక్లో ఉన్నారు కింద నాకు కామెంట్ చేయండి. ఏంటో నేను ఎందుకు ఇక్కడ ఆగాను ఎంతసేపు? లాంగ్ రేంజ్ కోసం లాగ్ ఒకటి మధ్యలో. ఈ లాగేసాక నా గేమ్ ప్లేని పోగొట్టింది, తెగలాగా అయిపోతుంది. నెట్ ఎక్కువ నెట్ లాగా లేకపోతే ఫోన్ లాగా అర్థం కావట్లేదు గాయస్. ఎయిట్ చేస్తాం మంచి ఎంతలాగా అవుతుంది చూసారా, ఇంతలాగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా లాగ్ అయిపోతుంది ఈ మధ్య నా ఫోన్. నేను పీసీ ప్లేయర్ని అంటే పీసీ ప్లేయర్ని కాదు. ఇల్లు కొడదామని ఎగేసుకుంటూ వెళ్తాను కానీ ఇంకో ఈ ల్యాగ్ వల్ల సైడ్ అయిపోతుంది ఎక్కువగా. బాగా వచ్చింది, కొంచెం ల్యాగ్ అవ్వట్లేదు. వెళ్దాం
పుష్పరాజుడు మళ్ళీ నాకు అయిపోతాడు గాయస్. ఓ అయిపోయాడు. చెప్పాను కదా మా ఊడికి చాలా డ్యామేజ్ ఇచ్చాము. ఓకే ఫైన్. కాకపోతే నాకు ఎందుకు నా వెనకాల ఎవడో పోర్టల్ వేసుకొని వచ్చాడేమో అని డౌట్. వాయిస్ వచ్చింది ప్లేస్ పోర్టల్ కూడా. చెప్పాను కదా వచ్చాడు అనిపించింది. మా ఊడికి చెప్తే వెండు మైక్ ఆన్ చేయలేదు. ఏడ్ చేద్దాం. చెప్పాను కదా రివైవ్ వస్తుంది మేడం ఈవిడే అని. రివైవ్ వస్తుంది అందరికీ. మళ్ళీ ఇక్కడ మేము కొంచెం డీప్ అని చేసాంలేండి. ముగ్గురం కదా అని చెప్పి పీక్ పైన ఇంటి పైన ఎనిమిస్ ఉన్నారు. వాళ్ళని కొట్టేద్దామని చెప్పి తెగ వెళ్ళిపోయాము. అక్కడ ముగ్గురు ఉన్నారు ముందు, కానీ టోటల్ అక్కడ ఉంది 5. ఆ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. మీరు చూస్తుంటే అయితే ఇటు పక్క 3 ఉన్నారు. ఈ ముగ్గురు నేను దిగిపోయాను. నాకు సపోర్ట్ కింద పక్కన దిగాడు పైరెక్స్. అయినా సరే నాకు ఇల్లు తప్పాడు కానీ నాకు సపోర్ట్ అయితే ఇవ్వలేదు. వాళ్ళందరూ కలిపి మాకు చీరిసారుగా, గట్టిగా చీరిసారు ముగ్గురికి. ఆ పుష్పరాజు కూడా ఎందుకు వచ్చాడు నాకు తెలియదు. అడిగి గట్టి చీరిసారు. వీడికి నాకంటే ఎదురుగా దిగాం కాబట్టి చీరిసారు. ఇంకా పుష్పరాజు గడి మధ్యలో ఇదే ఇప్పుడు ఎలాగే నాకు అర్థం కదా. వీడోడు సడన్గా మీద నుంచి కాకండ్రా నిజంటూ కూడా తిన్నడు గట్టిగా జల్ల. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంప్లెక్స్ సర్కిల్. ఈ పుష్పరాజు గడికి మళ్ళీ రివైవ్ ఇవ్వాలా? ఆ పైరోజు గడికి నాకు ఇవ్వచ్చు కదా. మా వాడు మళ్ళీ అది సావడానికి వెళ్తాడు. మేడం గారు ఇంక దగ్గర కారులో నిన్న మొత్తం అడిచేస్తారు. కారులో మొత్తం అంతా చెప్పాను. మా వాడు అయిపోతాడు సార్. చాలా డీగడాడు. ఎనిమిస్కే వెళ్తాడు. ఎనిమిస్ దగ్గరే వెళ్తాడు. కారులో క్యాంపింగ్ చేయడం ఎలా ఈ మేడం గారిని చూసి నేర్చుకోవచ్చు. హౌ టు క్యాంపింగ్ ఇన్ కార్. బాబు లెఫ్ట్ సైడ్ మీ అమ్మ. లెఫ్ట్ పీచే దేకో. హార్న్ కొట్టేస్తుంది. మేడం గారి దగ్గర కాయిన్స్ లేవు ఇవ్వడానికి. ఎలా ఇస్తారు రివైవ్? అది కొంచెం కష్టమే గురు. నాకు ఎందుకో చాలా ఇదిగా కనబడుతుంది గేమ్ ప్లే. అంటే నా విషయం మీద కాదు, అంటే ఇక్కడ ఏం కాదు. ఎందుకో నాకు ఇది గ్రాండ్ మాస్టర్ రూమ్లా, గ్రాండ్ మాస్టర్ ఇదిలా మ్యాప్లా కనబడుతుంది. అంటే గ్రాండ్ మాస్టర్ వాళ్ళు ఫుల్ మ్యాప్లోని లాస్ట్ డేట్ వద్దంటే అందరూ బల్లేసుకొని తిరిగేస్తారు. నాకు ఎందుకు అలా డౌట్ పడుతుంది. 2 సోలో డీర్లు అక్కడ ఏడ్ చేస్తున్నారా బాబు? ఎవడో పడట్లేదు అట్లని. 2 మళ్ళీ 1 కాదు. 2 సోలో డీర్లు ఎవడేటి అనట్లేదు అట్లని. ఒకటి ఫినిష్ అయిపోయింది. మాన్స్టర్ వస్తుంది. నాకు అర్థమైపోయింది సార్, ఇది గ్రాండ్ మాస్టర్. ఇది హీరోయిక్ ఇదైనా సరే, హీరోయిక్ మ్యాప్ అయినా సరే గ్రాండ్ మాస్టర్ గేమ్ ప్లే అంతా జరుగుతుంది ఇక్కడ. నిజం నాకు ఈ ల్యాగ్ ఒకటి అమ్మాయికి అవుతుంది నాకు అవుతుంది అనుకున్న డౌటే. అవుతుంది ఆ అమ్మాయికి అవుతుంది నాకు అవుతుందో నా డౌట్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇవన్నీ చెప్పాను. గ్రాండ్ మాస్టర్ రూమ్ ఇది కన్ఫర్మ్. ఇది గ్రాండ్ మాస్టర్ మ్యాప్. చూసారా 1, 2 ఒకడేమో ల్యాంబర్గిని వేసుకుని తిరిగేస్తుంటే, వీళ్ళేమో మాన్స్టర్ వేసుకుని తిరిగేస్తున్నారు. మా మేడం అయితే ఇంక చెప్పవసరం లేదు. మా రివైవర్ ఏకంగా ఇంకా దిగలేదు పరుకుని మళ్ళీ ఇంకోసారి ఏదో అర్థమైపోయింది ఆవిడకి. బాబు ఇది గ్రాండ్ మాస్టర్ ఫుల్ మ్యాప్ వచ్చింది, హీరోయిక్లో ఉన్నా సరే గ్రాండ్ మాస్టర్ గేమ్ ప్లే అవుతుంది ఇక్కడ అని చెప్పి. గాయస్ మీరెంతవరకు ర్యాంక్ అప్ చేశారో అది కింద కామెంట్ చేయండి. అంటే హీరోయిక్ అయితే హీరోయిక్, నాదైతే హీరోయిక్ 3, నా మ్యాక్సిమం అయితే హీరోయిక్ 5 వరకు వెళ్ళాను నేను. ఈసారి మాస్టర్కి వెళ్దాం గట్టిగా ప్లాన్. చూద్దాం అవుతుందో లేదా. ఎందుకంటే తెగ తిరిగి వస్తుంది కూడా దాని ఏం ప్రయోజనం లేదు. బాగా డ్రైవింగ్ నేర్చుకున్నట్టుంది. ఫ్రీ ఫైర్ బాగా ఇచ్చారు లైసెన్స్. తెగుసుంటే మాన్స్టర్ ట్రక్ కింద ఇంకా నలిగిపోవడమే గట్టిగా. ఇంకా దోశలాగా అయిపోతుంది ఆవిడ. రే బాబు గుద్దకరా. ఆల్మోస్ట్ డ్యామేజ్. వెహికల్ మారిపోద్ది దొరికిపోద్ది ఇవిడ కన్ఫర్మ్. లైట్గా పొగలు కూడా రావడం స్టార్ట్ అయ్యే వెహికల్లో నుంచి. మధ్యలో ఈ ల్యాగ్ వేసిన ఒకటి, ఇవిడ గుద్దడం ఒకటి. సూపర్ గేమ్ ప్లే. ఈ వీడియో నేను యూట్యూబ్లో ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే
అందరికీ తెలియాలి కదా గ్రాండ్ మాస్టర్ అసలు ఎలా జరుగుతుందో. ఉన్నాక పై గేమింగ్ వాళ్ళు చూసినకైతే బాగా తెలుస్తుంది గ్రాండ్ మాస్టర్ ఎలాగ మ్యాప్లు జరుగుతాయని. ఇదే ఇంకా ఎగ్జాంపుల్ వాటికి. నాకు ఇది ఫస్ట్ టైం జరగడం అని కాదు, కానీ ఎంత తీవ్రంగా జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇన్ని మాన్స్టర్ ట్రక్కులు, ఇన్ని ల్యాంబోర్గినీలు తిరగడం ఇదే ఫస్ట్ టైం. సరే అలాగా ఇది బాబు, ఇది కార్ అమ్మ, కార్ నాట్ బాల్. ఓకే, ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. 2 బ్లేడ్లు తగిలితే కార్ ఇంకా అంతే డిస్మెంట్ అయిపోయింది. కార్ అయిపోయింది, కార్ సంగతి అయిపోయింది. పొగలు వచ్చేస్తుంది. లైటర్ ఎందుకమ్మా ఇప్పుడు నీకు? లైటర్ ఎందుకు చెప్పు? బాబు అసలు ఎన్ని మాన్స్టర్ ట్రక్లు ఇది? ఒక చిన్న బండిలో ఉంది. వేరే ఉంది జీప్ ఒకటి ఉంది. బాబా ఆల్మోస్ట్ డ్యామేజ్. ఒక్క గుద్ది ఓయ్ బాబా, ఏం తెలియదమ్మా డ్రైవర్కి. కారే బాబు, అది కార్ రా, సారీ ట్రక్, మాన్స్టర్ ట్రక్. అలాంటి కదా తెలుస్తుంది. ఏంటనుకున్నారా అది? అది ఏదో పెద్ద రేసింగ్ కార్ కూడా కాదు కదరా, మాన్స్టర్ ట్రక్ బాబు. రే బాబు, నీకు లైసెన్స్ ఎత్తాడులే ఫ్రీ ఫైర్ వాడు, ఎందుకు అంతలో తిప్పేస్తున్నావు కార్ని? వేరే వద్దురా, రే వద్దురా. ఆ మాన్స్టర్ ట్రక్ పని అయిపోయింది, ఆల్మోస్ట్ పొగలు వచ్చేస్తుంది అందులోంచి కూడా. రే బాబు వద్దు చెప్తాను, నీట్గా వద్దు. గాయస్ ఈ గేమ్ ఇట్లా సాగుతూనే ఉంటుంది, కానీ మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అంటే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా వీడియోలు పెడుతూ ఉంటాను, ఫ్యూచర్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. బాబు లైట్ అమ్మ లైట్. నో జోన్లో తీసుకుపోతుంది. ఏం చేస్తున్నారా? ఏం సంతరా బాబు ఇదంతా? నేను ఏడా చూడలేదు సార్ ఇలాంటి సంతని. ఎగరేస్తుంది మళ్ళీ కారు. ముందు ఈ మాన్స్టర్ ట్రక్ డ్రాప్ని తీసేయాలి గేమ్లో నుంచి, మనశ్శాంతి ఉంటుంది మనకి. ఏటు దిగర్రా ఎవరైనా, ఇంకా దిగండ్రా. జోన్ కూడా చిన్నది అయిపోయింది ఆఖరికి. మేడం గారు మీరేం దిగుతారా? మీరు దిగరండి డ్రైవర్ గారు. అసలు మైకే అంతలేదు. నమ్మో దిగి మొదలెట్టారు సార్. టోటల్ ఇంకా 10 మంది అలేవా బాబు. మ్యాచ్ పోయి కొట్టినట్టేనా? దిగారమ్మ డ్రైవర్ గారు. కొట్టు ఇంకో బండి నీట్గా తెచ్చినా సార్. ఇదంతా నాకు తెలియదు ఇలాంటివన్నీ. అయిపోయాను.